ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన మెస్సీ ఆడుతున్న ఇంటర్ మియామి టీమ్ వాల్యూ తీసుకోండి. వాళ్ళ టోటల్ వాల్యుయేషన్ దాదాపు $1.2 బిలియన్. ఇంకో పక్క క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్లో రీసెంట్గా స్టార్ట్ అయిన ద 100 లీగ్ తీసుకోండి. ఆ లీగ్లోనే మొత్తం 8 టీమ్స్ వాల్యూ అంతా కలిపినా కూడా అది 975 మిలియన్ యూరోస్ మాత్రమే ఉంది. కానీ మన ఇండియాలో మన ఐపీఎల్లో రీసెంట్గా కొనుక్కున్న ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అదే మన ఆర్సీబీ టీంని ఎంత కొన్నారో తెలుసా? అక్షరాల $1.7 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 16,706 కోట్లు. అంటే మెస్సీ ఆడుతున్న టీం కంటే ఇంగ్లాండ్లోని 8 టీమ్స్ మొత్తం కలిపిన దానికంటే కూడా ఒక్క టీం వాల్యూ చాలా ఎక్కువ. అసలు 18 ఏళ్ల కిందట స్టార్ట్ అయిన ఈ ఐపీఎల్ అసలు ఈరోజు ఈ రేంజ్కి ఎలా వెళ్ళింది? ఆ వేల కోట్ల లెక్కల వెనకున్న అసలు సీక్రెట్ ఏంటి? ఈ గ్లోబల్ స్పోర్ట్స్ మార్కెట్లో మన టీం వాల్యూస్ ఎలా రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి అనేది చాలా డీటెయిల్డ్గా క్లియర్గా మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక విషయం చెప్పాలి, సబ్స్క్రైబ్ గురించి కాదు, అది మధ్యలో అడుగుతా. అయితే ఈ వీడియో చేసేటప్పుడు నాకు ఒకటి అనిపించింది, దీన్ని మీరు ఒక ఐపీఎల్ లవర్లో చూద్దాం అనుకున్నారనుకోండి, ఓకే. బట్ మీరు ఒక కార్పొరేట్ వరల్డ్లో మెంబర్లా వీడియోని చూడండి, మంచి కిక్ వస్తుంది అసలు ఇలా జరిగిద్దా అని. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, చాలా నచ్చుద్ది. అండ్ షేర్ చేయాల్సిన వీడియో కూడా ఒక బిజినెస్ కేస్ స్టడీ లాగా కూడా ఉంటుంది వీడియో. ఫస్ట్ మనం ఈ రికార్డ్ క్రియేట్ చేసిన ఆర్సీబీ డీల్ గురించి మాట్లాడదాం. లాస్ట్ సీజన్లో వాళ్ళ మేడ్ ఇన్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచి ఫుల్ ఫామ్లో ఉంది ఆర్సీబీ టీం. ఇప్పుడు పూర్తిగా కొత్త ఓనర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇన్నేళ్లుగా అది ఎవరి దగ్గర ఉంది? యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ వాళ్ళ ఈ ఫ్రాంచైజీ రన్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న 100% స్టేక్ని ఒక పెద్ద కన్సార్టియం రీసెంట్గా కొనేసింది. ఈ డీల్ వాల్యూ $1.78 బిలియన్. ఇది ఐపీఎల్ హిస్టరీలో ఒక రికార్డ్ సేల్. ఇక్కడ కన్సార్టియం అంటే ఎవరో ఒకళ్ళు సింగిల్గా కాకుండా కొందరు పెద్ద బిజినెస్ జెయింట్స్ కలిసి ఒక గ్రూప్గా వచ్చి కొన్నాం. ఈ గ్రూప్లో ఆదిత్య బిర్లా గ్రూప్ మెయిన్గా లీడ్ చేస్తుంది. వీళ్ళతో పాటు యూఎస్కి చెందిన ఫేమస్ స్పోర్ట్స్ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్కి చెందిన బోల్డ్ వెంచర్స్, అలాగే ప్రైవేట్ ఈక్విటీ రంగంలో దిగ్గజమైన బ్లాక్ స్టోన్కి చెందిన BXPE, ఇంకా మన టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇందులో పార్ట్నర్స్గా ఉన్నారు. ఈ డీల్ కోసం నవంబర్ 2025 నుంచి స్ట్రాటజిక్ రివ్యూ స్టార్ట్ చేశారు. ఫస్ట్ USL వాళ్ళు $2 బిలియన్ ఎక్స్పెక్ట్ చేసిన ఫైనల్గా $1.7 బిలియన్ దగ్గర డీల్ క్లోజ్ అయింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ 16,706 crores డీల్ మొత్తం ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్, అంటే మొత్తం అమౌంట్ క్యాష్ రూపంలో సెటిల్ అయింది. ఇందులో మెన్స్ టీంతో పాటు రీసెంట్గా సెకండ్ WPL టైటిల్ గెలిచిన ఉమెన్స్ టీం కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఓనర్షిప్ మారంగానే అందరికీ వచ్చిన పెద్ద డౌట్ ఏంటో చెప్పనా, టీం పేరు ఏమైనా మారుతుందా అని. కానీ ఆదిత్య బిర్లా గ్రూప్కి చెందిన అనన్య బిర్లా తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ రీషేర్ చేస్తా టీమ్ బ్రాండింగ్లోనే కంటిన్యూటీ ఉంది, టీమ్ బ్రాండింగ్లో కంటిన్యూటీ ఉంటుందని, పేరు మారదని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఎక్స్ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ అయిన ఆర్జమాన్ బిర్లా ఇప్పుడు ఈ ఆర్సీబీకి కొత్త చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈ డీల్ చూడంగానే మనకు వెంటనే గుర్తొచ్చేది విజయ్ మాల్యా, ఆర్సీబీ కదా. ఈ సేల్ మీద ఆయన కూడా చాలా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. ఆర్సీబీ ఎప్పుడు నా డిఎన్ఏలో ఒక భాగంగా ఉంటుందని చెప్పారు. అసలు ఈ టీమ్ హిస్టరీ చూస్తే ఒక మైండ్ బ్లోయింగ్ జర్నీ కనిపిస్తుంది. 2008లో విజయ్ మాల్యా ఈ ఫ్రాంచైజీని కేవలం 450 కోట్లు $1.6 మిలియన్ అప్పట్లో కొన్నారు. అప్పట్లో రాయల్ ఛాలెంజ్ విస్కీ బ్రాండ్ని ప్రమోట్ చేయడం కోసం ఆ పేరు పెట్టారంట. అదొక బ్రాండ్ ఎక్సర్సైజ్ అని ఆయన చెప్పారు. అప్పుడు అందరూ అదొక వ్యానిటీ ప్రాజెక్ట్ అని నవ్వారు. కానీ 2008 అండర్-19 డ్రాఫ్ట్లో కుర్రాడుగా ఉన్న ఒక విరాట్ కోహ్లీని పిక్ చేసుకోవడం ఆయన చేసిన ఒక బెస్ట్ డెసిషన్. అక్కడి నుంచి బ్రాండ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ 18 ఏళ్లలో ఆర్సీబీ వాల్యూ ఏకంగా 1495% పెరిగింది. అంటే దీని CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ దాదాపు 16.5% ఉంది. మీరు ఇదే టైంలో గోల్డ్లో కానీ, ఈవెన్ నిఫ్టీ 50లో కానీ, లేదా రియల్ ఎస్టేట్లో కానీ ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు ఈ రేంజ్ రిటర్న్స్ వచ్చేవి కాదు. ఒక ఇన్వెస్ట్మెంట్ దాదాపు 36 రెట్లు పెరగడం అనేది 18 ఏళ్లలో స్పోర్ట్స్ హిస్టరీలో చాలా రేర్. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 2025 వరకు ఈ టీం ఒక ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవాల, అయినా సరే వాల్యూ ఎక్కడా డ్రాప్ అవ్వాల. దీనికి మెయిన్ రీజన్ బ్రాండ్ కోహ్లీ అండ్ బెంగళూరు సిటీలో ఉన్న హై స్పెండింగ్ పాపులేషన్. ఈ క్రేజ్ వల్లే ఈరోజు 1495% గ్రోత్ సాధ్యమైంది. ఇక ఆర్సీబీ సేల్ అవ్వడం ఒక సెన్సేషన్ అయితే, దానికి ముందు జరిగిన ఇంకో డీల్ రాజస్థాన్ రాయల్స్ సేల్ కూడా జరిగింది. ఈ టీంని కూడా ఒక US బేస్డ్ కన్సార్టియం సొంతం చేసుకుంది. ఈ డీల్ వాల్యూ కూడా దాదాపు $1.63 బిలియన్, అంటే మన కరెన్సీలో 15,000 కోట్ల దాకా ఉంది. దీన్ని లీడ్ చేసింది కల్ సొమానీ అనే ఒక ఇండో అమెరికన్ ఎంటర్ప్రెనర్. ఈయన బ్యాక్గ్రౌండ్ చూస్తే షాక్ అవుతాం. ఈయన నెట్వర్త్ అక్షరాల $110 బిలియన్. అమెరికాలో ఉన్న అందరి స్పోర్ట్స్ ఓనర్ కంటే ఈయనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్. అండ్ 2021 నుంచి RRలో ఇన్వెస్టర్గా ఉన్న ఈయన ఇప్పుడు ఏకంగా వాల్మార్ట్ ఫ్యామిలీకి చెందిన రాబ్ వాల్డన్ అండ్ NFL టీమ్ డెట్రాయిట్ లయన్స్ ఓనర్స్ అయిన హ్యామ్ ఫ్యామిలీ సపోర్ట్తో ఈ ఫ్రాంచైజీని పూర్తిగా కొన్నారు. ఈ టీంని కొనడానికి ఆర్సెలోర్ మిట్టల్ CEO ఆదిత్య మిట్టల్తో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా గట్టిగా ట్రై చేశారు. కానీ ఫైనల్గా సోమానీ కన్సోర్టియం బిడ్ నెగ్గింది. నిజానికి 2008లో మనోజ్ బడాలే ఈ టీంని కేవలం $67 మిలియన్ కొన్నారు. అప్పుడు అది $1.63 బిలియన్ అమ్ముడైంది. అంటే ఆయనకు వచ్చిన ప్రాఫిట్ ఏకంగా 24 రెట్లు ఎక్కువ. ఈ పెద్ద డీల్ని రైనీ గ్రూప్ అనే ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి కంప్లీట్ చేసింది. ఈ కొత్త ఓనర్షిప్ అనేది IPL 2026 తర్వాత అమల్లోకి వస్తుంది.
ఈ 2,000 కోట్ల డీల్స్ పక్కన పెడితే రాజస్థాన్ రాయల్స్ హిస్టరీలో ఒక థ్రిల్లింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే ఆస్ట్రేలియన్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ చేసిన ఒక మాస్టర్ మైండ్ స్కెచ్. 2008 ఇనాగరల్ సీజన్లో షేన్ వార్న్ని ఆర్ఆర్ టీమ్కి కెప్టెన్ ఇంకా కోచ్గా తీసుకున్నారు. అప్పట్లో ఆయన శాలరీ ఒక సీజన్కి $6,57,000. కానీ వార్న్ మాత్రం ఆ శాలరీతో ఆగిపోలా. ఆయన ఎంత విజనరీ అంటే క్రికెట్ ఆపరేషన్స్ మొత్తం తనే చూసుకుంటానని చెప్తా తన కాంట్రాక్ట్లో ఒక స్పెషల్ క్లాజ్ యాడ్ చేయించుకున్నాడు. తను ఆడే ప్రతి సీజన్కి గాను టీమ్ ఓనర్షిప్లో 0.75% ఈక్విటీ వచ్చేలా అగ్రిమెంట్ రాసుకున్నారు. అలా ఆయన 2008 నుంచి 4 సీజన్స్ ఆడారు. అంటే టోటల్గా ఆయనకి ఫ్రాంచైజీలో 3% స్టేక్ వచ్చింది. అప్పట్లో 3%కి పెద్ద వాల్యూ లేదు. కానీ 2019లో ఒక ఇంటర్వ్యూలో వార్న్ మాట్లాడుతూ ప్రస్తుతం నా టీమ్ వాల్యూ $400 మిలియన్ ఉంది, అందులో నా 3% షేర్ నాకు చాలు, ఫ్యూచర్లో అది ఇంకా పెరుగుతుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆయన అన్నట్టుగానే ఆ టీం ఇప్పుడు $1.63 బిలియన్ అమ్ముడైంది. ఇప్పుడు ఆయన లెక్కల ప్రకారం చూసుకుంటే ఆ 3% స్టేక్ వాల్యూ అక్షరాల 450 నుంచి 460 కోట్ల మధ్యలో ఉంది. బ్యాడ్ లక్ ఏంటంటే వార్న్ ఇప్పుడు మన మధ్యలో లేకపోయినా 18 ఏళ్ల కిందట ఆయన తీసుకున్న ఒక్క స్మార్ట్ డెసిషన్ వల్ల ఇప్పుడు ఆ ఫ్రాంచైజ్ సేల్ ప్రాసెస్ IPL 2026 తర్వాత కంప్లీట్ అయ్యాక BCCI అప్రూవల్తో ఆ 100 కోట్లు ఆయన ఫ్యామిలీకి వెళ్తాయి. ఒక ప్లేయర్ గ్రౌండ్లోనే కాదు బిజినెస్లో కూడా ఎంత పర్ఫెక్ట్గా ఆలోచించాడో అన్నదానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ వెనకాల ఉన్న అసలైన డేటాను బయటికి తీసుకురావడానికి మేము బ్యాక్గ్రౌండ్లో మా టీం చాలా రీసెర్చ్ చేయాలి. ఒకవేళ మా రీసెర్చ్ మా ప్రజెంటేషన్ స్టైల్ మీకు నచ్చితే ఇప్పుడు ఒక చిన్న లైక్ వేసి వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టే మా VR ఫ్యామిలీకి ఇంకా స్ట్రాంగ్గా గ్రో చేయగలదు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మన ప్రీమియం కాంటెంట్ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయ్యిద్ది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మళ్ళీ మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఇలా 1,000 కోట్లతో వాల్యుయేషన్స్ పెరుగుతుంటే గ్లోబల్ స్పోర్ట్స్ మార్కెట్లో మన IPL పొజిషన్ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. మనం ప్రపంచంలోనే రిచెస్ట్ అయిన గ్లోబల్ ఫుట్బాల్ జైంట్స్తో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఈరోజు ప్రపంచంలో మోస్ట్ కాస్ట్లీ ఫుట్బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్. వాళ్ళ వాల్యుయేషన్ దాదాపు $6.6 బిలియన్. మన RCB వాల్యుయేషన్ $1.78 బిలియన్. ఆ నెంబర్స్ చూస్తే గ్యాప్ చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి. యూరోపియన్ ఫుట్బాల్ క్లబ్స్కి 100 ఏళ్లకు పైగా హిస్టరీ ఉంది. కానీ మన IPL స్టార్ట్ అయ్యి కేవలం 18 ఏళ్ళే అయింది. ఇంత తక్కువ టైంలో ఒక క్రికెట్ లీగ్ ఈ రేంజ్కి రావడం, ఆ ఎలైట్ గ్రూప్లోకి ఎంటర్ అవ్వడం నిజంగా మామూలు విషయం కాదు. వాల్యుయేషన్లో తేడా ఉండడానికి మెయిన్ రీజన్ రెవెన్యూ జనరేషన్. రియల్ మాడ్రిడ్ లాంటి క్లబ్స్కి ఏడాదికి $1 బిలియన్కి పైగానే ఇన్కమ్ వస్తుంది. వాళ్ళకి మ్యాచ్ డే రెవెన్యూ, గ్లోబల్ స్పాన్సర్షిప్స్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే మర్చెండైజింగ్ ద్వారా పెద్దగా క్యాష్ ఫ్లో ఉంటుంది. అంతేకాదు వాళ్ళ సీజన్ దాదాపు 9 నెలల పాటు జరుగుద్ది. కానీ మన IPL సీజన్ కేవలం 2 నెలలే ఉంటుంది. మన మెయిన్ రెవెన్యూ అంతా కేవలం బ్రాడ్కాస్టింగ్ రైట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయినా సరే మనం వాళ్ళకి గట్టి పోటీ ఇస్తున్నాం. అలాగే ప్లేయర్ మార్కెట్ చూసుకుంటే ఫుట్బాల్లో ప్లేయర్స్కి ట్రాన్స్ఫర్ మార్కెట్ సిస్టమ్ ఉంటుంది. ఎవరైనా ప్లేయర్ కావాలంటే వాళ్ళ క్లబ్కి $hundreds of millions పే చేసి కొనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ML వాల్యూ $297 మిలియన్, హాలాండ్ వాల్యూ $221 మిలియన్. కానీ IPL అలా కాదు. ఇక్కడ శాలరీ క్యాప్ ఉంటుంది. ఒక ప్లేయర్కి ఎంతవరకు ఇవ్వాలని రూల్ ఉంటుంది. ప్రజెంట్ లీగ్లో హైయెస్ట్ శాలరీ తీసుకుంటున్న ప్లేయర్ రిషబ్ పంత్. తను 27 crores తీసుకున్నారు. శాలరీ పరంగా చూస్తే ఫుట్బాల్ ప్లేయర్స్ ముందు మన వాళ్ళది చాలా చిన్న అమౌంట్. కానీ ఇక్కడే మన వాళ్ళు వేరే లెవెల్లో ఉన్నారు. శాలరీ క్యాప్ ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ కేవలం తన ఆఫ్ ఫీల్డ్ బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ఇంకా బిజినెస్ ద్వారానే $200 మిలియన్ కంటే ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. ఇన్వెస్టర్స్ ఇంత అమౌంట్ పెట్టి కొనడానికి ఫుట్బాల్ కంటే IPLలో ఉన్న ఒక సేఫ్ అడ్వాంటేజ్ ఏంటంటే నో రెలిగేషన్. ఫుట్బాల్ లీగ్స్లో ఒకవేళ టీం కనుక ఆ సీజన్లో సరిగ్గా ఆడకపోతే వాళ్ళని పాయింట్ టేబుల్స్ బట్టి కింద లీగ్కి పంపించేస్తారు. దాన్నే రెలిగేషన్ అంటారు. అలా జరిగితే టీం వాల్యూ పడిపోద్ది, స్పాన్సర్స్ వెళ్ళిపోతారు. కానీ IPLలో ఆ భయమే లేదు. మీరు పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న, లాస్ట్లో ఉన్నా సరే మీకు వచ్చే ఇన్కమ్ వస్తానే ఉంటుంది. ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ ఉంటుంది. ఈ స్టెబిలిటీ వల్లే ఒక సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఫీల్ అయ్యి ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇంకా ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ మన IPL టీమ్స్ కొనడానికి 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇలా చూసుకుంటే ఒకప్పుడు జస్ట్ ఒక 2 నెలల క్రికెట్ టోర్నమెంట్ ఇప్పుడు ఒక గ్లోబల్ స్పోర్ట్స్ ఎసెట్ లాగా మారిపోయింది. అసలు టీమ్స్కి అంత బ్రాండ్ వాల్యూ లేకపోయినా ఇన్వెస్టర్స్ ఎందుకు అంత క్యాష్ పెడుతున్నారు? ఫ్యూచర్లో మన టీమ్స్ వాల్యూ ఇంకా ఎంత పెరగబోతుందనే బిజినెస్ కౌంట్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అయింది. ఇప్పుడు మనం అసలు ఈ ఫ్రాంచైజీ వాల్యుయేషన్ వెనకాలన్న కార్పొరేట్ సీక్రెట్స్, అంటే వాళ్ళ వాల్యుయేషన్ ప్లేబుక్ ఏంటి అనేది కూడా చాలా డీటెయిల్డ్గా చూడాలి. మీరు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఒక టీంని 1,000 కోట్లు పెట్టి కొంటున్నారు అనగానే ఆ టీంకి ఉన్న క్రేజ్ బట్టో లేక ఆ టీంలో ఉన్న స్టార్ ప్లేయర్ని బట్టో ఆ రేట్ ఫిక్స్ చేస్తారని మనం అనుకుంటాం. కానీ బిజినెస్ వరల్డ్లో లెక్కలు అలా ఉండవు. ఇక్కడ 3 డిఫరెంట్ పదాలు ఉంటాయి. 1 సేల్ ప్రైస్, 2 బిజినెస్ వాల్యూ, 3 బ్రాండ్ వాల్యూ. ఈ మూడింటికి చాలా తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం RCBనే తీసుకుందాం. హౌలీహాన్ లోకి అని ఒక ఫేమస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన 2025 IPL వాల్యుయేషన్ స్టడీ రిపోర్ట్ ప్రకారం RCB యొక్క అసలైన బ్రాండ్ వాల్యూ కేవలం $269 మిలియన్ మాత్రమే. రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్రాండ్ వాల్యూ $146 మిలియన్ మాత్రమే. కానీ టీమ్స్ యొక్క సేల్ ప్రైస్ చూసుకుంటే 1.6 బిలియన్ నుంచి 1.8 బిలియన్ మధ్యలో ఉంది.
అంటే వాళ్ళ అసలైన బ్రాండ్ వాల్యూ కంటే దాదాపు 20-22 రెట్లు ఎక్కువ ప్రైస్ పెట్టి ఈ బిలియనియర్స్ టీమ్స్ని కొన్నారు. మరి బ్రాండ్కి అంత వాల్యూ లేనప్పుడు ఎందుకు అంత క్యాష్ పెడుతున్నారు? దీని వెనకాల ఉన్న అసలు బిజినెస్ లాజిక్ ఏంటంటే, ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఒక టీంని కొనేటప్పుడు కేవలం ఆ బ్రాండ్ పేరుని మాత్రమే చూడరు. వాళ్ళ ఫ్యూచర్లో ఆ టీం ఎంత క్యాష్ జనరేట్ చేస్తుందనే పాయింట్ మీద ఫోకస్ చేస్తారు. దీన్నే ఫైనాన్షియల్ టెర్మినాలజీలో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో లేదా DCF మెథడ్ అంటారు. అంటే ఈరోజు ఒక టీంని కొంటే రాబోయే 10-15 ఏళ్లలో ఆ ఫ్రాంచైజ్ ద్వారా ప్రతి ఏడు ఎంత రెవెన్యూ వస్తుంది, అలాగే ఆ తర్వాత ఎప్పుడైనా టీంని అమ్మేయాలనుకుంటే అప్పుడే దాని వాల్యూ ఎంత ఉంటుందనే ఫ్యూచర్ లాభాలన్నింటినీ ఎస్టిమేట్ చేసి ఆ టోటల్ అమౌంట్ని బేస్ చేసుకుని ఈరోజు రేట్ పెడతారు. ఇక్కడ ఇంకో పెద్ద డౌట్ రావచ్చు. ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్ వేరు, ఆర్ఆర్కి ఉన్న ఫ్యాన్ బేస్ వేరు. విరాట్ కోహ్లీ లాంటి గ్లోబల్ ఐకాన్ ఉన్న టీంకి, అలాంటి స్టార్ ప్లేయర్ లేని టీంకి సేల్ ప్రైస్లో పెద్ద గ్యాప్ ఎందుకు లేదని మీకు అనిపించవచ్చు. ఇక్కడే ఐపీఎల్ మోడల్లో ఉన్న ఒక బ్యూటీ దాగుంది. ఫ్యాన్ బేస్ ఎంత ఉన్నా సరే రెవెన్యూ పరంగా చూసుకుంటే ఈ రెండు టీమ్స్ మధ్య ఉన్న గ్యాప్ చాలా తక్కువ. ఎందుకంటే ఈ ఫ్రాంచైజీస్కి వచ్చే టోటల్ ఇన్కంలో దాదాపు 70-75% బీసీసీఐ ఇచ్చే సెంట్రల్ పూల్ నుంచే వస్తుంది. ఈ సెంట్రల్ పూల్లో మీడియా రైట్స్ అంటే బ్రాడ్కాస్టింగ్ ద్వారా వచ్చే మనీ, అలాగే టైటిల్ స్పాన్సర్షిప్ మనీ ఉంటాయి. ఈ అమౌంట్ని పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న టీమ్స్కి, లాస్ట్లో ఉన్న టీమ్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దీనివల్ల ప్రతి ఫ్రాంచైజ్కి ఈ సెంట్రల్ పూల్ నుంచి ఫిక్స్డ్గా దాదాపు 500 crore రెవెన్యూ గ్యారంటీగా వస్తుంది. ఇక మిగిలిన 25% ఇన్కమ్ మాత్రం టీమ్ సొంతంగా సంపాదించుకోవాలి. ఇందులో ఆయా టీమ్స్కి ఉండే పర్సనల్ స్పాన్సర్షిప్స్ కానీ, స్టేడియంలో జరిగే టికెట్ సేల్స్, ఇంకా వాళ్ళ జెర్సీస్, క్యాప్స్ అమ్మడం ద్వారా మర్చెండైజ్ మనీ ఉంటాయి. ఇక్కడ స్టార్ పవర్ అనేది వర్కౌట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ టీమ్ సొంతంగా ఒక ఏడాదికి 220 crores ఎర్న్ చేస్తే, అదే టైంలో ఆర్సీబీ తన బ్రాండ్ క్రేజ్తో 270-300 crores ఎర్న్ చేస్తుంది. అంటే విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఉన్నా కూడా ఆ క్రేజ్ని మనీ రూపంలో మార్చడంలో మానిటైజేషన్ పరంగా ఆర్సీబీ కేవలం ఒక 50-60 కోట్లు మాత్రమే ముందుంది. అందుకే వాల్యుయేషన్లో మనకు అంత పెద్ద డిఫరెన్స్ కనిపించదు. మన నిజంగానే టీమ్స్కి అంత లాభాలు ఉన్నప్పుడు ఈ కార్పొరేట్ జెయింట్స్ ఎందుకు అంత ఎగబడి కొంటున్నారంటే దానికి మెయిన్ రీజన్ స్కేర్సిటీ. ఈ ప్రపంచంలో 100 కోట్ల డబ్బున్న బిలియనియర్స్ చాలామంది ఉన్నారు. కానీ మన ఐపీఎల్లో ఉన్నవి కేవలం 10 టీమ్స్ మాత్రమే. ఎవరైనా కొత్తగా వచ్చి లీగ్లో టీం పెడతానంటే కుదరదు. ఆ 10 టీమ్స్లో ఎవరైనా ఒకరు అమ్ముతానంటేనే మిగిలిన వాళ్ళకు కొనే ఛాన్స్ వస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళు కూడా చాలా రేర్గా దొరుకుతారు. ఇలా ఎప్పుడో ఒకసారి ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని వదులుకోకూడదని ఇన్వెస్టర్స్ పోటీ పడతారు. కాబట్టి రేట్లు అంత ఉన్నాయి. ఇంకో మేజర్ రీజన్ ఏంటంటే ఈ ఐపీఎల్ ఫ్రాంచైజెస్ని ఒక ట్రోఫీ అసెట్స్ లాగా ఫీల్ అవుతారు. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ ఓనర్కి ఇది ఒక స్టేటస్ సింబల్. ఒక టీం ఓనర్గా ఉంటే ఆటోమేటిక్గా సొసైటీలో వచ్చే గౌరవం వేరు. అలాగే స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, అలాగే టాప్ బిజినెస్ పీపుల్తో దొరికే నెట్వర్కింగ్ యాక్సెస్ వేరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రీసేల్ వాల్యూ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఇంకో ఎత్తు. ఇప్పుడు $1.78 billion ఉన్న టీంని ఒక 5-6 ఏళ్ల తర్వాత ఎవరైనా $2.5 billion లేదా $3 billion కొనడానికి ఖచ్చితంగా ముందుకొస్తారనే నమ్మకం వాళ్ళకుంది. అంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఆపరేషన్ లాభాల కంటే కూడా ఆ అసెట్ వాల్యూ పెరగడం ద్వారానే పెద్ద రిటర్న్స్ వస్తాయి. అయితే ఈ గ్రోత్ ఎక్కడితో ఆగిపోతుందంటే అస్సలు కాదు. అసలు సినిమా ముందుందని చెప్తున్నారు ఈ ఐపీఎల్కే సృష్టికర్త అయిన లలిత్ మోడీ. ఆయన లండన్ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఫ్యూచర్ వాల్యుయేషన్ గురించి ఒక మైండ్ బ్లోయింగ్ అయ్యే ప్రిడిక్షన్ చేశారు. ఆయన చెప్పిన రోడ్ మ్యాప్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు $2 billion దగ్గర ఉన్న ఒక టీమ్ వాల్యూ రాబోయే 5 ఏళ్లలో ఏకంగా $5 billion, అంటే మన కరెన్సీలో 42,000 crores మార్క్ని రీచ్ అవుతుంది. అది ఎలా పాసిబుల్ అని ఆయన ఒక క్లియర్ స్టెప్ బై స్టెప్ లెక్క కూడా చెప్పారు. ఈరోజు టీమ్ వాల్యూ $2 billion అనుకుంటే నెక్స్ట్ ఇయర్ అది $2.4 billion అవుతుంది. ఆ తర్వాత 2028 నాటికి $3 billion అవుతుంది. 2029లో 3.5, 2030కి 4.2, అలా ఫైనల్గా 5 ఏళ్లలో ఖచ్చితంగా $5 billion టచ్ చేస్తుందని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. లలిత్ మోడీ ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి మెయిన్ రీజన్ మన ఇండియాలో వస్తున్న స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్. ప్రజెంట్ మన కంట్రీలో సుమారు 650-690 మిలియన్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నారు. ఈ నెంబర్ 2030 నాటికి ఏకంగా 1.2 బిలియన్కి రీచ్ అవుతుందని ఒక ఎస్టిమేషన్. దానికి తోడు ఈ 5G టెక్నాలజీ రావడం వల్ల ఒక్కో యూజర్ యావరేజ్గా నెలకి వాడే డేటా ఏకంగా 62 GBకి డబల్ అవుతుంది. ఒకప్పుడు జనాలు టీవీలో మ్యాచ్లు చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు అంతా మొబైల్ స్క్రీన్స్ మీద జరుగుతుంది. అందుకే వ్యూవర్షిప్ ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది. ఈ చేంజెస్ వల్ల నెక్స్ట్ వచ్చే బ్రాడ్కాస్టింగ్ బిడ్డింగ్లో అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. సో రాబోయే రోజుల్లో టీవీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కంటే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఇంకో సీక్రెట్ ఏంటంటే ఇప్పటివరకు మన మీడియా రైట్స్ అన్ని కేవలం అడ్వర్టైజింగ్ రెవెన్యూ మీద డిపెండ్ అయి ఉన్నాయి. అంటే మ్యాచ్ మధ్యలో వచ్చే యాడ్స్ ద్వారానే డబ్బులు వచ్చాయి. కానీ ఫ్యూచర్ మొత్తం సబ్స్క్రిప్షన్ మార్కెట్దే. అడ్వర్టైజింగ్ మార్కెట్ కంటే ఈ సబ్స్క్రిప్షన్ మార్కెట్ చాలా పెద్దది. డైరెక్ట్ కన్స్యూమర్ దగ్గర నుంచి వచ్చే డబ్బులు కలెక్ట్ చేసి ఈ మోడల్ వల్ల ప్రాఫిట్స్ ఊహించని రేంజ్లో పెరుగుతాయి. గ్లోబల్ మార్కెట్లో చూసుకుంటే అమెరికన్ ఫుట్బాల్ లీగ్, NFL కానీ లేదా యూరోపియన్ ఫుట్బాల్ లీగ్స్ కానీ ఆల్మోస్ట్ ఒక సాచ్యురేషన్ పాయింట్కి వచ్చేసాయి. వాళ్ళ వ్యూవర్షిప్లో పెద్దగా గ్రోత్ లేదు, అంతా స్టాగ్నెంట్గా ఉండిపోయింది. కానీ ప్రపంచంలో కంటిన్యూగా, అది కూడా యంగ్ ఆడియన్స్లో వ్యూవర్షిప్ పెంచుకుంటున్న ఏకైక స్పోర్ట్స్ ప్రాపర్టీ మన IPL మాత్రమే.
అండ్ 2025 సీజన్లో మన టోటల్ వ్యూవర్షిప్ రికార్డ్ స్థాయిలో 1.19 బిలియన్కి రీచ్ అయింది. ఇలా కంటిన్యూగా పెరుగుతున్న ఐబాల్స్ని చూస్తే గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఇంకా ఫారెన్ ఇన్వెస్టర్స్ మన లీగ్ మీద 100 కోట్లు పెడుతున్నారు. లలిత్ మోదీ అయితే రాబోయే 7 నుంచి 10 ఏళ్లలో మన ఫ్రాంచైజీస్ అమెరికాలో టాప్ బాస్కెట్బాల్ లీగ్ అయిన NBA టీమ్స్ రేంజ్కి అంటే $8 బిలియన్ నుంచి $10 బిలియన్ వాల్యుయేషన్కి వెళ్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సరే, ఇవన్నీ ఫ్యూచర్ లెక్కలు. అసలు ప్రెజెంట్ ఈ ఫ్రాంచైజీస్ ఎంత మనీ ఎర్న్ చేస్తున్నాయి, వాళ్ళకి గ్యారంటీడ్ ప్రాఫిట్స్ ఎందుకు వస్తున్నాయి అనే పాయింట్ని ఒకసారి షార్ట్గా చూద్దాం. దీని మీద ఆల్రెడీ మనం ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో ఉంది కాబట్టి ఇక్కడ కోర్ కాన్సెప్ట్ మాత్రమే కవర్ చేద్దాం. ఐపీఎల్ టోటల్ ఎకో సిస్టంలో మెయిన్ రెవెన్యూ సోర్స్ మీడియా రైట్స్. 2023 to 27 ఈ 5 ఏళ్ల సైకిల్ కోసం మీడియా రైట్స్ అక్షరాల 48,390 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇందులో వయాకామ్ 18 జియో వాళ్ళు డిజిటల్ రైట్స్ని 23,750 క్రోర్స్కి తీసుకుంటే స్టార్ ఇండియా వాళ్ళు టీవీ రైట్స్ని 23,600 క్రోర్స్కి తీసుకున్నారు. సో ఈ మొత్తం డబ్బు సెంట్రల్ పూల్లోకి వెళ్తుంది. దీనిలో రూల్ ప్రకారం అంటే సగం 50% డైరెక్ట్గా బీసీసీఐకి వెళ్తుంది. మిగిలిన అమౌంట్లో 45%ని ఈ 10 టీమ్స్కి సమానంగా పంచుతారు. ఇక మిగిలిన 5% అమౌంట్ని ఎవరైతే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతారో ఆ టాప్ 4 టీమ్స్కి ప్రైజ్ మనీ లాగా ఇస్తారు. అంటే ఒక ఫ్రాంచైజీ పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో ఉన్నా సరే వాళ్ళకి రావాల్సిన బ్రాడ్కాస్టింగ్ మనీ వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. ఇది కాకుండా ఫ్రాంచైజీస్ వాళ్ళ టోటల్ రెవెన్యూలో 20% అమౌంట్ని ప్రతి సంవత్సరం బీసీసీఐకి ఫ్రాంచైజ్ ఫీజు లాగా కట్టాలి. ఎలా చూసుకున్న ఒక టీంకి వచ్చే ఆదాయం వల్ల ఆపరేషన్ ఖర్చుల కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రపంచంలో వేరే ఏ స్పోర్ట్స్ లీగ్లో లేని విధంగా ఐపీఎల్లో మాత్రమే గ్యారంటీడ్ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. ఇదే ఫ్రాంచైజీల వాల్యుయేషన్ ఇంతలా పెరగడానికి మెయిన్ ఇంజిన్లా పనిచేస్తుంది. ఒకప్పుడు 2008లో 300 నుంచి 400 క్రోర్స్ దగ్గర స్టార్ట్ అయిన ఈ ఫ్రాంచైజీస్ ఈరోజు ఏకంగా 16,000 క్రోర్స్ పైగా పలుకుతున్నాయంటే కేవలం 18 ఏళ్లలో ఈ లీగ్ గ్లోబల్ స్పోర్ట్స్ ఎలైట్ గ్రూప్లోకి ఎలా వెళ్ళిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక క్రికెట్ లీగ్ లాగా మొదలయ్యి ఇప్పుడు ఒక గ్లోబల్ ఎకనామిక్స్ పవర్ హౌస్ లాగా మారిపోయింది. మరి బిజినెస్ కౌంట్స్ ఈ వాల్యుయేషన్స్ అంతా చూసాక మీకేమనిపిస్తుంది? రాబోయే 5 ఏళ్లలో లలిత్ మోదీ చెప్పినట్టుగా మన ఐపీఎల్ ఫ్రాంచైజ్ వాల్యూ నిజంగా $5 బిలియన్ అంటే 45,000 కోట్ల మార్కుని క్రాస్ చేస్తుందా? మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా మీ కంటెంట్ ద్వారా మీ టైంకి తగ్గ వాల్యూని మీ లైఫ్లో యాడ్ చేసామని అనుకుంటున్నాం. ఎక్కడ దాకా చూసి మీ ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా హెల్ప్ అయ్యిందంటే దయచేసి మీరు కూడా మా లైఫ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేయండి. మీ సపోర్ట్ చాలా ముఖ్యం. దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ మాకు ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ క్వాలిటీ వీడియోస్ చేయడానికి చాలా పెద్ద మోటివేషన్ ఇస్తుంది. మన వీఆర్ ఫ్యామిలీని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.